పచ్చని కొండల నడుమ మెల్లగా ప్రవహించే వాగు పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో నాని అనే వృద్ధ మహిళ నివసించేది. ఆమె జీవితం చాలా సాదాసీదాగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా సాగేది. నాని ఒంటరిగా ఉన్నా ఒంటరితనం ఆమెను ఎప్పుడూ తాకలేదు. లులు అనే చిన్న బాతు ఆమెకు నిజమయ్య తోడుగా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా లులు నానీని వెనకాడకుండా అనుసరించేది. ప్రతి ఉదయం లులు ఒక గుడ్డు పెట్టేది. నాని చిరునవ్వుతో దానిని చేతిలోకి తీసుకొని, ధన్యవాదాలు లులు, మనకిది చాలు అని ప్రేమగా చెప్పేది. ఉదయానికి సగం గుడ్డు తిని మిగిలిన సగాన్ని సాయంత్రానికి దాచేది. ఆమెకు ఎక్కువ కావాలనే ఆశ ఎప్పుడూ లేదు. ఉన్నదానికే సంతోషంగా జీవించేది. ఒకరోజు అనుకోని మార్పు చోటు చేసుకుంది. లులు రోజుకి 2 గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. కాని నాని మనసులో లోభం చోటు చేసుకోలేదు. ఒక గుడ్డును అమ్మి బియ్యం కొనేది. మరో గుడ్డును ఆకలితో ఉన్న పిల్లలకు, అవసరంలో ఉన్న కుటుంబాలకు పంచేది. ఇది చూసిన గ్రామస్తులు ఆమెకు సలహా ఇచ్చారు. ఇంకా గుడ్లు అమ్ము, మరిన్ని బాతులను కొనుక్కో, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అన్నారు. నాని మాత్రం శాంతంగా చిరునవ్వుతో చెప్పింది, నాకు ఒకటి, ఇతరులకు ఒకటి, అంతకంటే ఎక్కువ నాకు అవసరం లేదు. కొంతకాలానికి భారీ వర్షాలు వచ్చాయి. గ్రామం మొత్తం నీట మునిగిపోయింది. పంటలు నాశనమయ్యాయి. ఆహారం కొరత ఏర్పడింది. అందరూ కష్టాల్లో ఉన్న ఆ సమయంలో నాని తన దగ్గర దాచుకున్న గుడ్లను పంచింది. భయం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఇచ్చింది. ఒకరామెను ఆశ్చర్యంగా అడిగారు, అప్పుడే ఎక్కువ సంపాదించలేదేంటి? నాని ప్రశాంతంగా సమాధానం చెప్పింది, సంతోషం ఎక్కువ తీసుకోవడంలో లేదు, ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండడంలో ఉంది. అవసరంలో ఉన్నవారితో పంచుకోవడంలో ఉంది. ఇదే ఈ కథ చెప్పే నిజమైన అర్థం. నిజమైన సంపద డబ్బులో లేదు, దయలో ఉంది, కృతజ్ఞతలో ఉంది, తృప్తిలో ఉంది. ఉన్నదానికే కృతజ్ఞత చూపండి, మరిచిపోకండి పంచుకోవడం. నీతి: ఈ కథ మనకొక అమూల్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఎక్కువ సంపాదించడం వల్ల సంతోషం రాదు, ఎక్కువ దాచుకోవడం వల్ల శాంతి లభించదు. ఉన్నదానికే కృతజ్ఞతగా ఉండడం, అవసరంలో ఉన్నవారితో పంచుకోవడం, అదే నిజమైన సంపద. డబ్బు తగ్గిపోవచ్చు, కాని దయ ఎప్పుడూ తగ్గదు. కృతజ్ఞత మనసును నింపుతుంది. పంచుకోవడం జీవితానికి నిజమైన అర్థాన్నిస్తుంది. అందుకే ఉన్నదానికే సంతృప్తిగా ఉండండి. ఇతరులతో పంచుకోవడం ఎప్పుడూ మరచిపోకండి.